అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు మామూలుగా ఫ్యామిలీ అంటే మన వాళ్ళని అనుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇంతమంది ఫ్యామిలీ లాగా కనెక్ట్ అవుతారు అని చెప్పని. అంటే ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎంత సంతోషిస్తారో తెలియదు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం మేము ఉన్నాము అని ధైర్యం చెప్పేవాళ్ళే నిజమైన వాళ్ళు అంటారు. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. మొన్న వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది 99.9% మంది, 100 అనే చెప్పాలి, ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ లేకుండా అంత బాగా ఏం కంగారు పడక శిరీష అంటే నన్ను 3 ఏళ్ల నుంచి నన్ను చూస్తూ ఉన్న వాళ్ళకి నేనేంటనేది పూర్తిగా అర్థమై ఉంటుంది ఖచ్చితంగాను. అంటే ఒక్కొక్కసారి మనం వీడియోలో చెప్పలేని సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి. ఎన్నో మనం ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలోనూ. అవి ఏంటంటే ఎక్కువగా షేర్ చేయడానికి పర్సనల్ లైఫ్లో ఇష్టపడకుండా ఉంటాం మనం చాలామందికి. దానివల్ల ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు రిలేట్ చేసుకున్నట్టుగా పూజ, ముగ్గు, ఏదైనా పనులు, వీటిలో ఏదైనా ఇబ్బంది వస్తే షేర్ చేస్తాను తప్ప పర్సనల్గా ఉండేవి ఎప్పుడు మామూలుగా అయితే షేర్ చేయడానికి ఇష్టపడాలి. అలా ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే తప్ప లైఫ్ ముందుకెళ్ళదు. సో అలాంటివి ఏంటంటే చెప్పలేకపోతాం కాబట్టి కొన్ని డౌన్ అవుతూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి చాలా లోగా అనిపిస్తుంది మనకి. అలాంటప్పుడు ఒక బూస్ట్ లాగా మీరు పెట్టే కామెంట్స్ కానీ ఏదైనా ఒక మీ ఇంట్లో అమ్మాయిని అనుకున్నట్టుగా చెప్పే మాటలు కానీ ఎంత పాజిటివ్గా అనిపిస్తాయంటే పర్వాలేదు, నాకు వీడియోస్ వైరల్ అయిపోయిన అవసరం లేదు, ఏదో వచ్చేయగలదు కానీ ఇలా మనకి శిరీష నువ్వేం కంగారు పడకు, ఏం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాం కదా, దేవుడు నేను ఎప్పుడు చల్లగా చూస్తాడని ఎంతో మంచి మనసు ఉంటే తప్ప అలాంటి కామెంట్స్ అందరూ పెట్టరు. ఖచ్చితంగా నేను అనుకుంటాను మంచివాళ్ళు తక్కువ ఉంటారేమో ఈ రోజుల్లో, అందరూ ఇలా ఎవరు, ఎందుకంటే హర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, మనకి అర్థం చేసుకునే తక్కువ ఉంటారు అని మామూలుగా జనరల్గా అనుకుంటాం మనం. కానీ ఇంతమంది పాజిటివ్గా మనకి ఎప్పుడు మంచిని కోరుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకెంత మంచి మనసు ఉందో కదా అనిపిస్తుంది. అందుకని అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. ఖచ్చితంగా అదే అనిపించింది మనం మీరు అందరూ పెట్టిన తర్వాత. మీలో చాలామంది పెట్టినవన్నీ నేను కూడా రెమెడీస్ ఇవాళ ఖచ్చితంగా చెయ్యాలి. శుక్రవారం ఎప్పుడు వస్తుందో అని అనిపించి ఈరోజు అందులో ఇంకా ముగ్గు లేకుండా మీరు చాలామంది నాకు మంచి రెమెడీస్ చెప్పారు కదా, అవి ఈరోజు పూజలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంటే మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. ఆ రోజైతే కొంచెం ఫీల్ అనమాట, వాస్తవమే. అంటే చెప్పానుగా కొన్ని వేరే సిచ్యువేషన్స్ మనం చెప్పలేనివి అవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇంకొంచెం మనం తొందరగా కనెక్ట్ అయిపోతాము. సో అందువల్ల ఇప్పుడైతే హ్యాపీ. అంటే ప్రస్తుతానికి అమ్మాయి పర్వాలేదు, భగవంతుడు ఏం ఇబ్బంది పెట్టడాన్ని అందరూ పర్సనల్గాను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఎంతోమంది అసలు కామెంట్స్ పెట్టేసరికి హ్యాపీ అనిపించింది. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా ఆదరాభిమానాలతో నన్ను మంచిగా సజెస్ట్ చేశారు. నాకు చెప్పానుగా ఈరోజు పూలన్నీ కోసి చక్కగా తెల్ల పూలు ఏంటంటే చాలా బాగా విడిచాయి పూలని. నేను అందుకని స్వామివారికి మాల కడదామని అనుకున్నాను కానీ అంత పెద్ద ఫోటో ఫ్రేమ్ కదా, దానికి మాల చిన్నగా అయిపోయినట్టు అనిపించింది. సరే ఎంతవరకు వస్తేనే కంఠాభరణం లాగా, అంటే స్వామికి కంఠం వరకు ఎంతవరకు వస్తే అలా ఉంటుందో అలా ఉన్నట్టుగా అయింది. చక్కగా పూజ గంత శుభ్రం చేసుకుని చెప్పానుగా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పెట్టానని చెప్పాను. యాక్చువల్గా గమ్ము ఊడిపోవడం వల్లే పడిపోయింది. 1 year అయిపోతుంది కదా, గమ్ము ఇంకా మెల్లమెల్లగా. యాక్చువల్గా అది వెనకాల వాల్ స్టిక్కరు, మేబీ వాల్కి అయితే బాగా అంటుకునేదేమో. వాల్ స్టిక్కర్ వల్ల ఏంటంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది సర్ఫేస్, మరి స్మూత్గా ఉండదు. దానికి కొంచెం పర్మనెంట్గా సొల్యూషన్ చూసేంత వరకు వెయిట్ చేసే ధోరణి తప్ప ఏం చేసేదేం లేదు. అందుకని ఈరోజు అపరాధ క్షమాపణ కింద పూజది చేసుకుని కొన్ని రెమెడీస్ పాటించానమాట. అవన్నీ సరదాగా వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలాగ జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నామని చెప్పని చాలామంది కామెంట్ సెక్షన్ తెలిసినప్పుడు సహజం కదా అని అనిపించింది. అంటే ఎప్పుడు ఇలా పడిపోవడం అవి నాకు తెలిసినంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే అది పెట్టినప్పుడు కూడా పడిపోతుందని ఊహించలేదు నేను, అలా పడిపోతుందా అని కూడా అనిపించలేదు ఎందుకునో మరి. సడన్గా జరిగేసరికి కొంచెం అలా అనిపించింది. ఫైనల్గా చక్కగా శుక్రవారం కదా, పూల మాల కట్టి స్వామివారికి మాల కట్టి పూలన్నీ వేసిన తర్వాత పంచదీపారాధన. అంటే చెప్పానుగా పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి, పైన ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కిందకు వచ్చి మందిరం వెనకాలకు వచ్చి అనమాట, కింద గట్టు దగ్గర వెనకాలకు వచ్చి ఆ పైన సింహాసనంలో దేవుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలా పెట్టుకున్నాను అనమాట. 3 రూపాల్లో వాళ్ళని అలంకరణ చేసుకుని పంచదీపారాధనకు అన్నీ రెడీ చేసుకుని కామాక్షి అమ్మవారిని ప్రతి శుక్రవారం పెట్టుకుంటారు కదా, చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకునేసరికి పండగ కళ్ళ అనిపిస్తుంది మొత్తానికి. చేసుకుని
దీపారాధన అది చేసుకుని చక్కగా అన్ని స్తోత్రాలు అంటే మామూలుగా నేను ఏం చదువుకుంటానక్క, మీరు రోజు ఏం చదువుకుంటారని మీరు అందరూ అడిగారు కదా. మామూలుగా రోజు చదువుకునేవి లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, కనకధార స్తోత్రం కానీ, రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం, కుదిరితే అప్పుడప్పుడు బాబాది చాలీసా ఉంటుంది కదా అది, అలా గోమాత స్తోత్రాలు చిన్న చిన్నవి నోటుకొచ్చు. అవన్నీ కొంతసేపు దేవుడి దగ్గర కూర్చొని చదువుకుంటా, లేకపోతే వంట చేస్తూ ఉంటే చదువుకుంటాను. అలా ఏదో టైంలో పొద్దున పూట మాత్రం చదువుకుంటూ ఉంటాను రోజు ఇవి. అంతే నేను చేసుకునేదంటే ప్రత్యేక, ఎందుకంటే మా వారు చేసేస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేసుకుంటూ ఉంటే నేను వంట చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు నోటుకొచ్చినవన్నీ చదువుకుంటూ ఉంటాను అనమాట. లేదు ఆ టైంలో కుదరలేదు అనుకుంటే తర్వాత ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటాను. అమ్మ ఏదైనా చెప్తే జపం ఏదైనా చేసుకునేది ఏమైనా ఉంటే జపం చేసుకుంటాను. అలాగే మీ అందరూ కూడా గణపతికి 11 రూపాయలు పెట్టమని చెప్పారు ముడుపు కింద. అలాగే యాక్చువల్గా తిరుపతి వెళ్ళే మొక్కు కూడా ఉందన్నమాట. శ్రీకర్ కాలేజీలో జాయిన్ చేయడానికి ముందు వెళ్దామని అనుకున్నాం ఎప్పుడూ. భగవంతుడి దయ వల్ల స్వామి పిలిస్తే కనుక తిరుపతి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎవరో కూడా చెప్పారు దగ్గరలోని దేవాలయానికైనా వెళ్ళమని. తప్పకుండా రేపు శనివారం వెళ్దామని అనుకుంటున్నాము. దాంతోపాటు జపమాల అంటే మృత్యుంజయ మంత్రం కానీ ఏదన్నా మంత్రం జపించండి 21 సార్లు అన్నారు కదా అని చెప్పని జపమాల తీసుకుని అది కూడా చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ధూపం వేయమన్నారు. ఇంట్లో ధూపం వేస్తే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను అది, మన ఇంట్లో ఒక్కొక్కసారి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏదో అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు వీడియోల ముందు మేము కనిపిస్తాము, వెనక ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి కనిపించవు. అంటే బాగానే ఉన్నారు, ఆ శిరీష్ బాగున్నారు, ఏదో కొనుక్కున్నారు, సంతోషంగా ఉన్నారు, చక్కగా రెడీ అవుతారు, మంచి మంచి చీరలు అని అనిపిస్తుంది తప్ప వెనకాల దాని వెనకాల కష్టం కానీ అవి స్క్రీన్ వెనకాల ఉండేవి మనకి ఎవరికీ తెలియదు. ఆబ్వియస్లీ ఏదన్నా ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ వచ్చినా ఏదైనా సమస్య ఉన్నా కూడా అవి మీ ముందుకు చెప్పేలాగా ఉండదు కాబట్టి పైకి మాత్రమే కనిపిస్తూ ఉండదు. అందుకని ఎవరో ఒకళ్ళు అనుకుంటారు హాయిగా ఉన్నారు, ఏం పెద్ద ఇల్లు, ఏదో కాలక్షేపం అనుకుని డబ్బులు వచ్చేస్తాయి, అలా జనరల్గా అందరూ ఊహించేసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా కష్టపడకుండా రూపాయి రాదు. ఒక్కొక్కసారి ఎక్కువ కష్టపడినా కూడా చాలా తక్కువగానే ఉంటుంది దాని అవుట్పుట్ కూడా మనకి. కానీ తప్పదు, ఒకసారి మనం కమిట్ అయిపోయాక ఇందులో మనం మానలేకుండా ఉంటాము. అవన్నీ యూట్యూబ్ చేసేవాళ్ళకి ఆబ్వియస్లీ తెలుస్తాయి. సో అందుకని అలా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే నరదిష్టి తగులుతూ ఉంటుంది మనకి. అంటే ఏదో ఒక ఇబ్బందిగా అనిపించడం, అనారోగ్యంగా అనిపించడం మనకి తెలియకుండా, ఎందుకంటే వెనకాల ఉన్నవి తెలియదు కాబట్టి అందరికీను. సో జనరల్గా చెప్తున్నాను ఇది నేను. అందుకని కనిపించినట్టుగా ఉండవు అందరివి అని చెప్పడానికి కోసమే. చక్కగా దీపాల కాంతిలో ఇవాళ పూజ భలే అనిపించింది. ఒక చిన్న పాట. కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణాము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువాలు రొమ్ము తాళ మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి పచ్చకప్పూరమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది అచ్చరాపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చమల్లే పువ్వు వలె నిటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి.
తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇల్లంతా పూజది అయిపోయాక ధూపం వేద్దాము అని అనుకున్నాను. దానికోసం ఆవు పిడక ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక తడిబట్ట పెట్టినప్పుడు కూడా గోమూత్రంతో కానీ లేకపోతే మనకి పసుపు నీళ్ళు కానీ ఏదైనా ఇంట్లో జిమ్మన్నారు కదా, అందుకని నేను తడిబట్ట ఏంటంటే గోమూత్రంతో తడిబట్ట పెట్టి పతాంజలి వాళ్ళతోటి. ఆవుకు సంబంధించింది ఏదైనా పవిత్రమే. గోమూత్రం కానీ మామూలుగా ఆవు పేడ కానీ ఏదైనా సరేను, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇవన్నీ పంచ వస్తువులు కదా, అవన్నీ చాలా పవిత్రమైనవి. అందుకని ఆవు పిడక పెట్టి బిర్యానీ ఆకు కానీ, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే బిర్యానీ ఆకుని కూడా ఇలా చేస్తే మంచిదని పచ్చకర్పూరము, నేను ఆల్రెడీ ఇంట్లో పొడి తయారు చేసుకున్నాను కదా, మామూలుగా సాంబ్రాణి పొడి లాంటిది కాదు కానీ కొంచెం మంచి సువాసన వచ్చేలాగా ఉంటుందని చెప్పని అది మామూలుగా కర్పూరం వేసి గుమ్మానికి కొంచెం తిప్పేసి పైన, ఎందుకంటే పట్టిక అది కట్టాం కదా గుమ్మడికాయను, సో అంతా బాగుండాలని చెప్పని ఇల్లంతా కూడా ఒకసారి తిప్పి పూజ గది దగ్గర తిప్పి అంతా అలా చేసుకున్నాను. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మా వారు కూడా ఎందుకు అన్నారు ధూపం వేస్తే బాగుంటుందేమో అనేసరికి నేనే రెడీ అయ్యాను అనమాట. ఓ వెరీ గుడ్ అని హ్యాపీ అయ్యాను అనమాట. అంటే ఏదో కొంచెం ధూపం వేస్తే ఏంటంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, కొంచెం బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో అంతేను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అందరికీ అంతవరకు బాయ్.